ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. అయితే మన హార్ట్ చాలా చాలా పనిచేస్తుందండి. అంటే ఫుల్ బ్లడ్ పంప్ చేయడం, చాలా వర్క్ ఉంటుంది, చాలా లోడ్ ఉంటుంది హార్ట్ పైన. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ చాలా ఎర్లీగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు హార్ట్ని సరిగ్గా కేర్ చేయకపోతే చాలా తొందరగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఆర్ ఈ బీపీలు రావడం చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత కష్టమో ఒకవేళ హార్ట్ ప్రాబ్లం వస్తే. ఎందుకంటే ఏం చేయాలన్నా భయపడతారు. అంటే వాళ్ళకి ఒకవేళ ఎక్కువ బ్రిస్క్ వాకింగ్ చేసినా ఆర్ రన్నింగ్ చేసినా వాళ్ళు రన్నింగ్ చేయలేరు. వాళ్ళకి హార్ట్ రేట్ పెరగంగానే వాళ్ళకి ఇట్లా ఆయాసం లాగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఎందుకు అంటే మన హార్ట్ చాలా పనిచేస్తూ ఉంటుందండి. అంత పంప్ చేయాలి బ్లడ్, కాబట్టి దానికి హై టెన్షన్లో ఉంటుంది. అండ్ ఒకవేళ బీపీ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటే హార్ట్ పైన ప్రెషర్ బాగా పడి మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా వరకు హార్ట్ పైన లోడ్ ఎక్కువ పడడానికి అయిన కారణం స్ట్రెస్ అండి. మీరు ఎంత ఎక్కువ స్ట్రెస్ పడితే అంత ఎక్కువ అడ్రినలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. మీ హార్ట్ రేట్ పెరిగినప్పుడు మీ బీపీ కూడా పెరుగుతుంది. సో మీ బీపీ పెరిగినప్పుడు హార్ట్ వాల్స్ పైన ప్రెషర్ పడి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఆర్ బ్లాకేజెస్ వచ్చే ఛాన్సెస్. మీరు ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తిన్నా కూడా, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, బాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తిన్నా కూడా మీ హార్ట్ వాల్వ్స్ అనేవి బ్లాకేజ్ అయ్యి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయి. సో నేను ఈరోజు ఏంటంటే బేసిక్గా మీకు హార్ట్ని ఎలా మంచిగా అంటే హెల్తీగా మెయింటైన్ చేయాలి, హార్ట్ ఎక్సర్సైజెస్ ఏం చేస్తే అంటే స్ట్రెస్ తగ్గించే ఎక్సర్సైజెస్ ఏవి చేస్తే మీ హార్ట్ మంచిగా ఉంటుందో నేను ఈరోజు మీకు చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీకు చాలా ఇయర్స్ వరకు హార్ట్ ప్రాబ్లం రాదు. అండ్ ఎవరికైతే ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందో ఆర్ ఇట్లా కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ ఒకసారి వచ్చి ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆపరేషన్ అయ్యి తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తారు, వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ పైన ఉంటారు. సో వీళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. అండ్ వేరే మామూలు నార్మల్ పీపుల్ కూడా ఇది రోజు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది. మీ స్ట్రెస్ లెవెల్ తగ్గితే ఏమవుతుందంటే మీ హార్ట్ పైన పడే లోడ్ తగ్గి మీకు స్ట్రెస్ తక్కువయ్యి మీ అడ్రినలిన్ తక్కువయ్యి మీ బీపీ తగ్గి మీకు హార్ట్ చాలా ఇయర్స్ వరకు హెల్తీగా ఉంటుంది. సో నేను ఈ ఎక్సర్సైజ్ చెప్తాను, మంచిగా జాగ్రత్తగా చూడండి. అండ్ రోజు అట్లీస్ట్ 10 minutes అయినా ఇది ప్రాక్టీస్ చేయండి. ఒకటి ఏంటంటే నేను ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్తాను, రెండోది ముద్ర చెప్తాను. ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఈ ముద్ర డైలీ మీరు చేస్తే మీ హార్ట్ 100 years అయినా హెల్తీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అండి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది యోగిక్ బ్రీదింగ్ అంటారమ్మా. సో యోగిక్ బ్రీదింగ్ అంటే ఏంటంటే ఒక హ్యాండ్, మీ రైట్ హ్యాండ్ మీ చెస్ట్ పైన పెట్టుకోవాలి ఇట్లా, ఓకే. ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్ మీ స్టమక్ పైన పెట్టాలి, ఓకేనా. రైట్ హ్యాండ్ ఏమో మీ చెస్ట్ పైన, లెఫ్ట్ హ్యాండ్ ఏమో మీ స్టమక్ పైన పెట్టాలి. సో ఇలా పెట్టి మీరు స్లోగా ఇన్హేల్, స్లో బ్రీదింగ్ అనమాట, యోగిక్ బ్రీదింగ్ అంటారు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే ఇంకా మంచిది. కళ్ళు మూసుకొని ఇన్హేల్, ఎక్సేల్ చేసేటప్పుడు నోట్తో అని నోట్తో గాలి బయటికి ఊదండి. ఇన్హేల్, బ్రీద్ ఇన్ స్లోలీ, exhale, breathe out with your mouth. Inhale, breathe in. Exhale, breathe out from your mouth. సో బ్రీదింగ్ చేసేటప్పుడు స్లోగా ఎయిర్ లోపలికి తీసుకుంటున్నారు, నాస్ట్రిల్స్ నుంచి మొత్తం లంగ్స్ అంతా ఫుల్ అయ్యే వరకు బ్రీదింగ్ చేయాలి.
అండ్ ఎక్సేల్ చేసినప్పుడు స్లోగా మీరు గాలి బయటికి నోట్తో ఊదినప్పుడు అని బయటికి తీసినప్పుడు మీరు కంప్లీట్ మీ స్ట్రెస్, మీ యాంగ్జైటీ, మీ టెన్షన్స్ అంతా కూడా బయటికి ఊదేసినట్టు అని గాలి బయటికి ఊదండి. అప్పుడు మీరు చూడండి, ఇది 5 టైమ్స్ మీరు చేసి చూడండి. మీకెంత స్ట్రెస్ ఉన్నా, ఎంత యాంగ్జైటీ, టెన్షన్స్ ఉన్నా అలా మాయమైపోతుంది. 5 టైమ్స్ అలా బ్రీద్ ఇన్ చేయండి. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు అనేటప్పుడు అన్నీ బయటికి వదిలేసినట్టు, మీ స్ట్రెస్, యాంగ్జైటీ అంతా బయటికి వదిలేసినట్టు మీరు బ్రీద్ అవుట్ చేయండి. మీరు చూడండి, మీకు అంతా మొత్తం స్ట్రెస్ అంతా తగ్గిపోయి కూల్ అయిపోతారు. ఇలా కూల్ అయితే మీ హార్ట్ పైన లోడ్ అనేది తగ్గుతుంది. అట్లా మీరు డైలీ అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ చేస్తే మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తాను. సెకండ్ వచ్చేసి ముద్ర. సో ఇది అపాన వాయు ముద్ర అని అంటారనమాట. సో ఈ అపాన వాయు ముద్ర వల్ల ఏంటంటే యూజెస్, మీకు ఈ అపాన వాయు ముద్ర ఇది హార్ట్ ముద్ర, ఇది హార్ట్కి సంబంధించిన ముద్ర. సో ఈ ముద్ర వేసినప్పుడు మీ హార్ట్ అనేది మీకు ఎంత స్ట్రెస్లో ఉన్నా ఆర్ మీకు ఎంత అంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే టెన్షన్ వల్ల మనకి ఇట్లా గట్టిగా హార్ట్ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. భయం వేసినప్పుడు కూడా చూడండి, మీకు హార్ట్ గట్టిగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది హార్ట్లో కొంచెం, అలా ఏంటో ఒక టైప్లో మీకు యాంగ్జైటీ అనిపించినప్పుడు కూడా, చాలా భయం వేసినప్పుడు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ పైన లోడ్ పెరుగుతుంది అనమాట. మీకు ఎప్పుడైతే బాగా భయం వేస్తుందో, స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటుందో అప్పుడు హార్ట్ పైన బాగా లోడ్ పడుతుంది. ఆ లోడ్ని తగ్గించడానికే ఈ ముద్ర అనమాట. ఈ ముద్ర వేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ బీట్ నార్మల్ వస్తుంది, అంటే బీపీని తగ్గిస్తుంది ఈ ముద్ర. బేసిక్గా బీపీ ఉన్న వాళ్ళు ఈ ముద్ర వేసుకుంటే చాలా వరకు బీపీ రెగ్యులేట్ కూడా అవుతుంది ఈ ముద్ర వల్ల. సో ఈ ముద్ర వేసుకొని మీరు ఒక 5 మినిట్స్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ కనుక చేస్తే మీ బీపీ తగ్గుతుంది, యాంగ్జైటీ, టెన్షన్స్ అన్నీ తగ్గుతాయి. అండ్ మీరు ఎప్పుడైతే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది బాగా అని డాక్టర్స్ చెప్తారు కదా, అప్పుడు కూడా మీరు బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్నా కూడా ఈ ముద్ర రోజు వేయండి, మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. సో ఈ ముద్ర అలా హార్ట్ ముద్ర అనమాట. రోజు అందరూ ఈ ముద్ర వేసి మీ హార్ట్ని హెల్తీగా చేసుకోండి. సో నేను ఈ ముద్ర ఎలా వేయాలో నేను చెప్తాను. అండ్ మీరు ఇలా కూర్చోవాలి. దిస్ ఇస్ సుఖాసన. అండ్ మీ స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ ఉండాలి, ఓకేనా? స్ట్రెయిట్ ఉండాలి స్పైన్. అండ్ నేను ముద్ర ఎలా చేయాలో చెప్తాను. సో ఇది మీ హ్యాండ్స్ కదా. సో ఈ ఫింగర్స్ ఇలా పెట్టి, ఓకే. సో ఈ ఇండెక్స్ ఫింగర్, ఇదేంటి మన ఇండెక్స్ ఫింగర్ని లోపలికి తీసుకోవాలి, ఓకేనా? ఇండెక్స్ ఫింగర్ని ఫస్ట్ నేను ఏం చేశాను, లోపలికి తీసుకున్నాను. లోపల తీసుకొని ఈ 2 ఫింగర్స్, మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఓకే, ఇవి రెండు ఇలా లేపి ఈ థంబ్ ఫింగర్తో ఇవి రెండింటిని జాయిన్ చేయాలి. ఇది ముద్ర, ఇది అపానవాయు ముద్ర. సో ఇలా ఉంటుందన్నమాట. సో నా ఇండెక్స్ ఫింగర్ని లోపలికి పెట్టాను అండ్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ని అండ్ థంబ్ని నేను కలిపాను. సో ఇలా ఉంటుంది ఈ ముద్ర. ఈ ముద్రని స్లోగా ఇలా మీ మోకాళ్ళ పైన పెట్టి, ఇక్కడ పాదాల మీద ఇలా పెట్టి, ఇలా స్ట్రైట్గా కూర్చొని ఇన్హేల్ చేయండి అండ్ ఎక్సేల్ చేసినప్పుడు గాలి బయటికి మళ్ళీ స్లోగా బ్రీద్ అవుట్. ఎంత స్లోగా మీరు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తే అంత బాగా ఈ ముద్ర పనిచేస్తుంది. స్లోగా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, స్లోగా బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. కావాలంటే మీరు బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఓంకారం కూడా చేయొచ్చు. ఇలా చూడండి, ఇన్హేల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఓ
ఇలా బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఓంకార నాదం చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ ముద్ర వేసి మీరు ఇలా 5 మినిట్స్ చేయండి. అదొక 5 మినిట్స్ యోగిక్ బ్రీదింగ్, ఇదొక 5 మినిట్స్ చేస్తే మీకు హార్ట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మీకు హార్ట్ అటాక్స్ అనేవి దగ్గరికి కూడా రావు. అండ్ మీ బీపీ కూడా తగ్గుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. రిలాక్స్ అయిపోతారు, ప్రశాంతంగా అయిపోతారు. ఇది చేసి చూడండి.